హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బీడ్స్తో చేసిన బ్యూటిఫుల్ రాఖీని అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు కొందన్స్తోనేనా ఒకసారి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీకు మీరే ఓన్గా మేక్ చేసుకోవచ్చు. దీన్ని మేకింగ్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మెటీరియల్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్, వైట్ కలర్ బీడ్స్, వైలెట్ కలర్ గ్లాస్ బీడ్స్ అండ్ వులెన్ థ్రెడ్ అండ్ B7000 గ్లూ అండ్ స్కేల్ అండ్ ప్యాడ్. ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకుని స్కేల్తో 90 సెంటీమీటర్స్ వచ్చే విధంగా కొలిచి థ్రెడ్ని అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ స్కేల్ని యూజ్ చేస్తున్నాను, సో మీరైతే టేప్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. ఇలా మనం కొలిచి అక్కడికైతే మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వులెన్ థ్రెడ్ని అండ్ ఎడ్జెస్ రెండు సమానంగా ఉండే విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు కార్నర్స్ ఉన్న సైడ్ కాకుండా ఇంకొక సైడ్ అయితే ఉంది కదా, ఇప్పుడు ఆ సైడ్ నుండి మనం ఒక 12 సెంటీమీటర్స్ ఉండే విధంగా చూసుకోవాలి. అలా చూసుకున్నాక మనం ఆ ప్లేస్లో ఒక ముడి అనేది వెయ్యాలి. ఎలా వెయ్యాలి అంటే ఇలా మన వేలికి చుట్టి కార్నర్ సైడ్ ఉన్న థ్రెడ్ని ఇలా హోల్ నుంచి అయితే లాగాలి. అలా మనం ముడిని అయితే వేసేయాలి. అలా మనం ఒక సైడ్ అయితే ముడి వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్యాడ్ని అయితే తీసుకుని బోర్డుకి వులెన్ థ్రెడ్ని అయితే పెట్టాలి. అలాగా మనం ముడి వేసి పెట్టుకున్నాం కదా, సో అక్కడైతే మనం ఏ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వులెన్ థ్రెడ్ కొన్ని ఎడ్జెస్ని మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటికి B7000 గ్లూ అయితే అప్లై చేయాలి. 7000 గ్లూ అప్లై చేశాక మనం థ్రెడ్స్ని ఇట్లా మనం ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బీడ్స్ అనేవి ఈజీగా ఎక్కించగలుగుతాం. నెక్స్ట్ మనం వులెన్ థ్రెడ్ కొన్ని ఒక కార్నర్ అయితే తీసుకుని ఒక వైట్ బీడ్ని అయితే ఎక్కించేసేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా ఇంకొక బీడ్ని కూడా ఎక్కించేసేయాలి. ఇప్పుడు థ్రెడ్ కొన్న 2 ఎడ్జెస్ని ఇలా దగ్గరికి అయితే పట్టుకొని ఇలా మనం ప్రెస్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి థ్రెడ్ ని మనం కంబైన్ చేసాం కదా, ఇప్పుడు గ్రీన్ బీడ్ ని అయితే ఎక్కించేసేయాలి. మనం బీడ్స్ అనేవి ఎక్కించాక వాటిని మనం దగ్గరగా నొక్కాలి. అండ్ ఇప్పుడు మనం సైడ్స్ వైట్ బీడ్స్ అనేవి ఎక్కించాలి. ఫస్ట్ నేను ఒక సైడ్ అయితే ఎక్కించడం అయితే జరిగింది. రెండో సైడ్ కూడా మనం ఇదే విధంగా అయితే ఎక్కించేద్దాం. మనం బీడ్స్ అనేవి ఎక్కించాక దగ్గరగా అయితే నొక్కాలి. నొక్కడం వల్ల మన రాఖీ అనేది పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం వులెన్ థ్రెడ్ కున్న 2 ఎడ్జెస్ ని మనం పట్టుకొని ఇంటిని కలిపి అందులోంచి మనం గ్రీన్ బీడ్ని అయితే ఎక్కించేసేయాలి. అగైన్ ఒక ఎడ్జ్లోంచి ఒక వైట్ బీడ్ని అయితే ఎక్కించాలి. ఇంకొక ఎడ్జ్లోంచి కూడా ఇంకొక వైట్ బీడ్ని అయితే ఎక్కించాలి. నేను ఈ గ్లాస్ బీడ్ని అయితే తీసుకున్నాను. మనం 2 ఎడ్జెస్ కలిపిన ఇట్లోకి అయితే ఎక్కించేసేయాలి. ఇప్పుడు థ్రెడ్ కొన్న ఒక ఎడ్జ్ని అయితే తీసుకుని ఒక వైట్ బీడ్ని అయితే ఎక్కించేసేయాలి. థ్రెడ్ కొన్న ఇంకొక కార్నర్ లో కూడా ఒక వైట్ బీడ్ని అయితే ఎక్కించేసేయాలి. అగైన్ థ్రెడ్ 2 ఎడ్జెస్ ని బీడ్ లోకి అయితే ఎక్కించేసేయాలి. వీడియోలో నేను చూపించిన విధంగా మనం ఎడ్జెస్ రెండు పట్టుకొని దగ్గరికి లాగాలి. ఇప్పుడు ఒక ఎడ్జ్లోకి వైట్ బీడ్ని ఇంకొక ఎడ్జ్లోకి ఇంకొక వైట్ బీడ్ని ఇంచేసి ఇలా దగ్గరికి అయితే నొక్కాలి. అగైన్ గ్రీన్ బీడ్ని 2 ఎడ్జెస్లోకి కలిపి అయితే ఎక్కించాలి. అగైన్ ఎడ్జెస్లోకి 2 వైట్ బీడ్స్ని అయితే ఎక్కించేసేయాలి. మనం బీడ్స్ని అయితే ఎక్కించడం అయితే జరిగింది. మనం ఫస్ట్ ఎలా అయితే ముడి వేసామో ఇక్కడ కూడా అదే విధంగా అయితే ముడి వేయాలి. అనేది మనకి బీడ్స్ దగ్గరగా వస్తే రాఖీ అనేది బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం ముడి అనేది వేసేయాలి. సరే కదా, మన బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. రాఖీ మేకింగ్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అంటే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.